ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంటే షూటింగ్లో రీసెంట్గానైనా పాల్గొనడం జరిగింది. అయితే ఏంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఇది వచ్చే సంవత్సరం అంటే 2026 జూన్ 25 రోజు సినిమానైతే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిండ్రు. సో దీని యొక్క డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్ ఇంతకుముందు కేజీఎఫ్ పెద్ద సినిమా తీసి చాలా పెద్ద హిట్ అయింది. ఇది మంచి వసూలు కూడా రాబట్టింది, కేజీఎఫ్ 1 కానీ 2 కానీ. అట్లనే సలార్ సినిమా ప్రభాస్తో తీసిండు, అది కూడా బ్లాక్ బస్టర్. సో ఎన్టీఆర్తో తీయబోయే సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. బయట అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, కథ అలా వచ్చిందంట. అయితే ఏంటంటే ఈ సినిమా అనౌన్స్మెంట్ అయితే చేసి రిలీజ్ అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది. ఈ నెల 22 నుంచి అయితే షూట్లో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. సో ఇది భారీ యాక్షన్ సీక్వెన్స్తో మంచి ప్లాన్తో వెళ్తున్నారంట ఈ సబ్జెక్ట్ వచ్చేసి. అయితే ఏంటంటే ఈ సినిమా గురించి ఈయన చాలా సన్నగా అయిపోయిండు. రీసెంట్గా మనం ఆడియో ఫంక్షన్లో చూసినాం కదా, సన్ ఆఫ్ వైజయంతి సినిమా. సో ఆ సినిమాలో ఇంకా లుక్ చూస్తే కనుక చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏంది ఇంత సన్నగా అయిపోయింది ఎన్టీఆర్ అని చెప్పేసి. సో ఈ సినిమా కోసం ఏంటంటే తను వెయిట్ అయితే తగ్గినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ వచ్చేసి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం అలాగే మైత్రి మేకర్స్ వారు కలిసి ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఫుల్ ఖుషి. అండ్ వచ్చే నెల 20వ తారీఖు రోజు అంటే మే 20కి ఎన్టీఆర్ బర్త్డే ఉంది. ఆ రోజు మాత్రం ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారంట. సో వీళ్ళు ప్రతి ఒక్కటి ప్లానింగ్తో పక్కగా అయితే ప్రశాంత్ నీల్ వెళ్తున్నాడు. సో ఈ సినిమా చూడాల్సిందే, మరి ఏ రేంజ్లో జనాలకి రీచ్ అవుతుంది అనేది చూడాల్సిందే. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. జై హింద్.